మొరపెట్టుకోండి. అమ్మవారే పరిష్కారం చూపిస్తుంది. మేము జన్మనిచ్చిన రూపం ఇది. ఈ రూపంలో మా బిడ్డ మాకు జీవితాంతం కావాలని కోరుకుంటున్నాం. అలాని అర్చనగా ఉన్న రూపం మాకిష్టం లేదని చెప్పడం లేదు. మరో మార్గం ఏదైనా ఉంటే చెప్పండి మాతాశ్రీ. మార్గాన్ని తాళపత్రాలే సూచించాయి. మరో మార్గం లేదు. అందుకే నిన్ను కాపాడ్డానికి మళ్ళీ నీ రూపాన్ని మార్చవలసిన అవసరం వచ్చింది. అమ్మా, నువ్వు ఏ రూపంలో ఉన్నా మా బిడ్డవే. నిన్ను అక్షయ అనే పిలుచుకుంటాం. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. అందుకే మేము ఇటువంటి నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇందులో మా తప్పేదైనా ఉంటే క్షమించమ్మా. అంత మాట అనకండి నాన్న. మీరెంతో మదన పడిన తర్వాతే ఇటువంటి నిర్ణయానికి వచ్చుంటారు. ఈ రూపంతో ఉండడం వలన మీకు నా వలన కష్టాలు తప్పడం లేదని నేనే ఈ రూపాన్ని వద్దనుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు అటువంటి అవకాశం వచ్చింది. మీరింకేం ఆలోచించకండి. దీనికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. అమ్మవారిని వేడుకోండి. అమ్మా భవానీ, ఈ రూపం కావాలని మొరపెట్టుకున్నది నేనే. కాని ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో అర్చన రూపం కావాలని అనుకుంటున్నాం. ఇది తాళపత్రాలు సూచించిందే కాబట్టి నువ్వే దీవించు. అమ్మా, ఇలా మళ్ళీ నీ రూపం మారాల్సిన సందర్భం వస్తుందని అనుకోలేదమ్మా. ఏ రూపమైనా నువ్వు బాలభవానీలాగే ఉంటావమ్మా. ఎందుకు బాధపడతారమ్మా? రూపం మారిందే కాని నా పేరు మారదు. నా బంధాలు నాకు దూరం అయిపోవు. అలాంటప్పుడు ఇందులో బాధపడవలసిందేం లేదు. గొప్ప జాతకం గల నానమ్మ, అటువంటి జాతకంతో పుట్టిన నేను, గొప్పింటి కోడలువైన నువ్వు, మనమంతా అమ్మవారి ఆరాధికులం. అలాగే మన జీవితాలు ఊరికి అంకితాలు. ఊరిని నానమ్మని కాపాడుకుందాం. ఆ విధంగా జరిగింది. ఈ రూపంలో ఉంటే నా బిడ్డకి ఏ ప్రమాదం జరగదు. ఎంతటి ప్రమాదంలోకి వెళ్ళినా మృత్యుంజయురాలై తిరిగి వస్తుంది. ఊరి కష్టము తీరుతుంది. నా బిడ్డ ఊపిరి నిలబడుతుంది. అందుకే ఇలా తీసుకుని రావాల్సొచ్చింది. ఇక నుంచి అర్చనగా కాదు, అక్షయ్గానే పిలువబడుతుంది.
అక్షయ్తో పూజలను చేపించి దుష్టశక్తిని తరిమి కొడదాము. అందుకే అమ్మవారిని ముక్కు పుడకని తాళపత్రాలని తీసుకుని వచ్చాము. అందుకు మీ సహకారం కావాలి. ఎందుకో గాని ఇదంతా అస్సలు నమ్మశక్యంగా లేదు. అయితే నేను చెప్పిందంతా అబద్ధమని నిరూపించు. మేము నమ్ముతున్నామమ్మా. మీరు చెప్పింది కట్టుకథ కాదు, నిజమని మేము నమ్ముతున్నాం. అవును, మేం నమ్ముతున్నాం. మీరు చేయవలసింది మీరు చెయ్యండమ్మా. మీకెటువంటి సహాయం కావాలన్నా మేం అందిస్తాం. ముందు అమ్మవారిని ఇంట్లో పెడదాం, తర్వాత మనం కలిసి మాట్లాడుకుందాం. అలాగేనమ్మా, మీరు వెళ్ళండి. పదండి. బంగారం, ఈ అవని ఏదో మ్యాజిక్ చేసింది కదా. అదే అనిపిస్తుంది. అందుకే మనల్ని ఊరికి ముందే పంపించేసింది. అర్చన అక్షయ ఒక్కరు కాదు అని వేరువేరు అని నిరూపిద్దాం పదండి. వసీకరా, చెప్పు మాయా. వేదవతిని నువ్వు కిడ్నాప్ చేయడం మనకి బాగా వర్కౌట్ అయింది. అవని వాళ్ళు భయపడుతున్నారు. కుటుంబం పెద్ద దిక్కైనా వేదవతికి ఏమీ జరగకూడదని అందరికీ టెన్షన్ మొదలైంది. దాహం దాహం దాహం. అక్షయ్ని తీసుకొని పల్లెటూరుకి బయలుదేరారు. ఈ పాటికి చేరుకొని ఉండుంటారు. నీకేమైనా సమాచారం తెలిసిందా? తెలీదు. ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు. అందరూ కట్టుకట్టుకుని వెళ్ళిపోయారు. నేను అనుకున్నదే జరుగుతుంది. విజయం వైపు అడుగులు పడుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఆనందం కూడా ఒక్కోసారి ప్రమాదకరం. ఏమంటున్నావు? ఆనందం మనల్ని మార్చుతుంది. పని మీద ధ్యాసని తగ్గిస్తుంది. దానివల్ల మనం అసలు విషయం మర్చిపోతాం. అందుకే నువ్వు అజాగ్రత్తగా ఉండకు. అవనిని అక్షయ్యని ముక్కు పుడుకని అక్కడికి రప్పించడానికి నువ్వు ఎన్ని స్కెచ్లేసావో. అవని బిడ్డతో ఆ గడ్డ మీద అడుగు పెట్టింది అంటే తన స్కెచ్లు తనకుంటాయి. ఇంకేముంటాయి మాయా? పరిస్థితులకు భయపడిపోయారు. దాసోహం అంటున్నారు. శరణు కోరే పరిస్థితి వచ్చింది. ఏవో పూజలంటూ వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. అవని పులిబోన్లోకి అడుగు పెడుతుందంటే అంత అజాగ్రత్తగా ఉంటుందా? పులికి ఆహారం అయిపోవడానికి రావట్లేదు. పులిని అంతం చేయడానికి వచ్చింది. అందుకే కొంచెం జాగ్రత్తగా పూర్తి స్పృహతో ఉండమని అంటున్నాను. ఈసారి అంతా మనకు అనుకూలంగానే ఉంది మాయా. నువ్వు భయపడకు. గతంలో మనం ఎన్నోసార్లు ఇలాగే అనుకున్నాం. మన వ్యూహాలను అవని తిప్పికొట్టలేదా? అడవిలో దాచిన ఆభరణాలను అవని కనిపెట్టకూడదని మనం చక్రబంధం వేశాం. రాక్షసులను పెట్టాం. అవని అంతమొందించలేదా?